వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో ఫిష్ ప్రసాదము అందరికీ సుపరిచితమే. ఈ ఏడాది మృగశిర రోజు మళ్ళీ ఫిష్ ప్రసాదాన్ని అందించేందుకు బత్తిని ఫ్యామిలీ మనకు మళ్ళీ అందుబాటులోకి రావడం జరిగింది. ఏదైతే మృగశిర కార్తీక రోజు మాత్రమే అందుబాటులో ఉంటుంది, ఈ ఏడాది కూడా నిర్వహిస్తామని అమర్నాథ్ గౌడ్ అంటున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సరే, ఈసారి మృగశిర కార్తె ఎప్పుడు నిర్వహిస్తున్నారు? ఫిష్ ప్రసాదం ఎప్పుడు ఇస్తున్నారు? నమస్కారం అండి. నా పేరు బత్తిని అమర్నాథ్ గౌడ్. నేను బత్తిని హరినాథ్ గౌడ్ వాళ్ళ అబ్బాయిని. ఈ సంవత్సరము ఏదాది చేప ప్రసాదము జూన్ మంత్లో ఫస్ట్ వీక్లో వస్తుందో, ఈ సంవత్సరము 8th జూన్ మార్నింగ్ 11 o'clock నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఇవ్వబడుతుంది. 24 hours అంటే 9th జూన్ 11 o'clock వరకు ఇవ్వబడుతుంది. అయితే ప్రతి సంవత్సరం ఎలా అయితే అవుతుందో, లాస్ట్ 2 years కింద కోవిడ్ వచ్చినందుకు లాస్ట్ ఇయర్కు చాలామంది కన్ఫ్యూజ్లో ఉండే. ఈ సంవత్సరము పబ్లిక్ అందరికీ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది ఈసారి 8th జూన్ అని చెప్పి. అయితే చాలామంది టికెట్ బుక్స్ చేసుకుంటున్నారు, వస్తున్నామని అందరు చెప్తున్నారు. చాలా కాల్స్ వస్తున్నాయి. ఇంతకుముందు లాస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ చేసాము. ఆఫ్టర్ కరోనా లాస్ట్ ఇయర్ చేసాము. ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ ఇంకొకటి ఏంటంటే, నార్త్లో ఒక ట్రైన్ యాక్సిడెంట్ అయింది. ఆ 2-3 days ట్రైన్స్ మధ్యలో ఆగిపోయినాయి, క్యాన్సిల్ అయినాయి. దాని దిక్కెళ్ళి చాలామంది కూడా రాలేకపోయారు, మిస్ అయినారు. అయితే ఈ సంవత్సరము ఆ ఇబ్బంది లేకుండా అన్ని స్టేట్ల నుంచి వస్తారు. ఖాళీ ఇండియా నుంచే కాకుండా అబ్రాడ్ నుంచి కూడా వస్తారు. లైక్ అమెరికా నుంచి, లండన్, సింగపూరు, ఆస్ట్రేలియా, నైజీరియా, దుబాయ్, అన్ని దగ్గర నుంచి కూడా వస్తారు. మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్ నుంచి. అయితే మా విజ్ఞప్తి ఏంటి అంటే, ఆ రోజు 8th జూన్ 24 hours ఇస్తాము. మీరు ప్యానిక్ ఎవ్వరు కాకండి, అందరికీ దొరుకుతుంది. మేము అందరికీ దొరికేలా అందుబాటులో ఉంటాము. గత ఏడాది ఎంతమంది వచ్చారు? ఇప్పుడు ఎంత పెరిగడానికి అవకాశం ఉందా? మీరు ఎంతమందికి ఈ మందును తయారు చేస్తున్నారు? ఒకటి ఏంటంటే అండి, మా ఫాదరు ఇచ్చే అప్పటి నుంచి కూడా ఇది కంటిన్యూ ఇస్తూనే ఉన్నాము. 79 years అవుతుంది ఇది. లాస్ట్ 2 years కోవిడ్ అప్పుడు బంద్ ఉండే. ఇప్పటికి ఎప్పుడు మేము బ్రేక్ చేయలేదు ఇది. ఈ లాస్ట్ ఇయర్ ఇదే చెప్తున్నా కదా, కోవిడ్ తర్వాత నెక్స్ట్ ఇయర్ అయినందుకు చాలామంది కన్ఫ్యూజ్లో ఉండే వచ్చారు. 4 lakhs వరకు దగ్గర అంచనా, 4 to 4.5 lakhs వరకు వచ్చారు. ఈసారి మేము ఎక్స్పెక్ట్ ఇంకా ఎక్కువ చేస్తున్నాం. ఎందుకంటే కంటిన్యూస్లీ 3 years కొంతమందికి రాలేకపోయినారు. కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు, అంటే ఫస్ట్ టైం తీసుకునేటోళ్ళు. వాళ్ళు కూడా చాలా ఎంక్వైరీస్ వస్తున్నాయి, ఫోన్స్ వస్తున్నాయి. అందరూ అడుగుతున్నారు. అయితే ఈసారి మేము 6 to 7 lakhs వరకు అని మేము అనుకుంటున్నాము క్యాల్కులేషన్. చేప ప్రసాదం తీసుకునే వాళ్ళు మీరిచ్చే గైడ్ లైన్స్ ఏంటి? ఎటువంటి నియమాలు, నిబంధనలు ఉంటాయి? ఫుడ్ తీసుకోవాలా వద్దా? ఎన్ని గంటలకు రావాలి? ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది? ఎటువంటి ప్రికాషన్స్ ఉండాలి? చేప ప్రసాదము తీసుకునే ముందు మీకు ఎంత ఎంటీ స్టమక్ ఉంటే అంత మంచిది. అంటే ఒక 3 hours 4 hours ఏం తీసుకోకుండా ఎంటీగా పెడితే, ప్లస్ తీసుకున్న తర్వాత కూడా ఒక 1.5 hour ఎంటీ ఉండాలి స్టమక్. వాటర్ కూడా తీసుకోవద్దు. దాని తర్వాత మేము ఒక ప్యాంప్లెట్ ఇస్తాము. ఆ ప్యాంప్లెట్లో పథ్యంకి సంబంధించిన ఐటమ్స్ ఉంటాయి. అవి తప్పించి ఇంకా వేరేవి ఏ ఐటమ్ తీసుకోవద్దు. ఓన్లీ ఆ పథ్యంకి. ఎందుకంటే ఇది 45 days మీరు పథ్యం బాగా చేస్తే దాని రిజల్ట్ కూడా అలాగనే ఉంటుంది. అయితే ఇది ఒకటే సంవత్సరం వేసుకొని ఆపేసేటిది కాదు. ఇది కంటిన్యూస్లో 4 to 5 years కంటిన్యూస్ వేసుకోవాలి. దీని కోర్స్ అది ఒక 4 years 5 years కోర్స్ ఇది. అది సంవత్సరంలో ఒకటేసారి ఇస్తాం, అంటే ఒకటే రోజు ఇస్తాం. అట్లా 4 years రావాల్సి వస్తుంది. ఇది మీరు ఫాలో కావాల్సి వస్తుంది. ఈ చేప ప్రసాదం పంపిణీలో మీ కుటుంబ సభ్యులతో పాటు ఎవరెవరిని భాగస్వాములు చేస్తున్నారు? ఎంతమంది వాలంటీర్ ఉన్నారు? ప్రభుత్వం నుండి మీకు ఎలాంటి సహకారం ఉంది? ఎవ్రీ ఇయర్ మా నాన్నగారు ఉన్నప్పుడు అయితే గవర్నమెంట్ అయితే ఎలా సపోర్ట్ చేస్తుందో, మేము ఈసారి కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఈసారి కొత్త గవర్నమెంటు ప్లస్ అంత కొత్తగా అయితే ఈసారి మేము ఇది ఎవరి గురించి కాదు, ఇది మన హైదరాబాద్ గురించి. హైదరాబాద్ అంటే చేప ప్రసాదం అని కూడా ఒక పేరు ఉన్నది. అది కాకుండా ఇది బయటి రాష్ట్రాల నుంచి కాకుండా అబ్రాడ్ నుంచి కూడా చాలామంది వస్తారు. మనము హైదరాబాద్ని రిప్రజెంట్ చేయాలి, పబ్లిక్కి హాస్పిటాలిటీ ఇవ్వాలి.
అది మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే ఈ గవర్నమెంట్ కూడా మాకు మేము అనుకుంటున్నాం చాలా సపోర్ట్ చేస్తుంది. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేస్తారని మేము అనుకుంటున్నాము. అకామిడేషన్ దొరకక చాలామంది ఇబ్బంది పడుతుంటారు, రోడ్ల పైన ఉంటున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఫుడ్ కావాలన్న వాళ్ళకి స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, లేదంటే ఆర్య సమాజ్ వాళ్ళందరూ కూడా ఫుడ్ డొనేట్ చేయడానికి చాలామంది వస్తారు. వాళ్ళకి మీరేమి విజ్ఞప్తి చేయాలనుకుంటున్నారు? ఇది చేప ప్రసాదం అంటే ఇది మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తాం. మేము ₹1 ఆశించాము. మాకు చాలా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది, ఎన్జిఓస్ సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ శరత్ పిత్తి, బద్రీ విశాల్ శరత్, పన్నాలాల్ పిత్తి ట్రస్టు, మళ్ళీ అగ్రవాల్ సమాజదాళ్ళు, ఇంకా పంజాబీ సేవ వాళ్ళు అందరూ ఒక 3-4 రోజుల నుంచి అక్కడ వచ్చిన వాళ్ళ పబ్లిక్కి అన్నము అంటే టిఫిను, లంచ్, డిన్నర్ ప్లస్ వాటరు, బటర్ మిల్క్ అవి అట్లా అన్నీ వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా అందరికీ సప్లై చేస్తారు. ప్లస్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ల దీంట్లో మేము ఎవరు పెద్దవాళ్ళు అంటే గొప్పవాళ్ళు బీదవాళ్ళు అని ఏం చూడము, అందరు మాకు ఈక్వలే. ఆడ కొంతమంది డబ్బులు లేక హోటల్ ఎఫర్ట్ చేయలేని వాళ్ళు, పైసలు పెట్టుకోలేని హోటల్కి అంత డబ్బులు లేని వాళ్ళు అందరూ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో షెడ్స్ ఉన్నాయి, చెట్లు ఉన్నాయి. అక్కడ కూడా కొంతమంది వచ్చి పడుకుంటారు. ఎవరైతే అఫోర్డ్ చేయలేరో హోటల్స్ వాళ్ళు అక్కడ పడుకుంటారు. వీళ్ళు ఎన్జిఓస్ వాళ్ళేమో అన్నము అవన్నీ ప్రొవైడ్ చేస్తారు. కొంతమంది హోటల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అయితే కొంతమంది ట్రాన్స్పోర్టేషన్ బస్సు వాడతారు, ట్రైన్స్, ఫ్లైట్స్, ఓన్ వెహికల్స్ అన్నీ అట్లా అందరూ అన్ని రకాలు. అయితే మా గవర్నమెంట్ దీనికి సపోర్ట్ చేస్తుంది చాలా. ఎందుకంటే ట్రాఫిక్ కంట్రోల్ చేయడము చాలా ట్రాఫిక్ కమిషనర్ గారు వెళ్ళి సపోర్ట్ చేస్తారు. లా అండ్ ఆర్డర్ వాళ్ళు అంతా ఏం ప్రాబ్లమ్స్ కాకుండా, ఏం ఇబ్బంది కాకుండా లా అండ్ ఆర్డర్ సప్లై, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, వాటర్ వర్క్స్, మళ్ళీ హెల్త్ ఇష్యూ, అంబులెన్స్ అవన్నీ అరేంజ్ చేస్తారు. ఫైర్ స్టేషను, ఫైర్ ఇంజన్ ఇట్లా అన్నీ ఏంటంటే బయటికి వెళ్ళి వచ్చిన పబ్లిక్కి ఏం ప్రాబ్లం కాకుండా. మళ్ళీ ఆర్ఎన్బి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. అన్నిటికంటే ఎక్కువ చాలా మంచి సపోర్ట్ చేస్తారు. అంటే ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వాళ్ళు చాలా మాకు సపోర్ట్ చేస్తారు. బ్యారగేటింగ్ అది అవన్నీ బ్యారగేటింగ్ చేస్తారు గవర్నమెంట్, ఆర్ఎన్బి వాళ్ళు. ఎందుకంటే అంతా వచ్చిన పబ్లిక్కి క్యూలో రావాలని, ఎవరికి ఇబ్బంది కాకుండా. మళ్ళీ ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేస్తారు. ప్రతిసారి అందరూ మాకు సహకరిస్తారు. ఎందుకంటే ఫిష్ కావాల్సిన వాళ్ళు తీసుకొచ్చుకుంటే మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తారా, లేదంటే ప్రభుత్వం నుంచి ఫిష్నే వాడాలంటారు? అట్లా ఏం లేదు. మేము ఇది మరల్ ఫిష్, పర్టికులర్ ఫిషే వాడతారు. అది మరల్ ఫిష్ 2 నుంచి 3 ఇంచెస్ ఉంటుంది. 3 ఇంచెస్ ఆ సైజ్ వరకే అది లైవ్ ఉండాలి. అయితే ఇది పర్టికులర్ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే దాన్ని బ్లాక్ చేసి చాలా ఇబ్బంది అవుతుంది పబ్లిక్కి. అట్లానే గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళు అరేంజ్మెంట్ చేస్తారు. అందుకుంచే క్యూలో వచ్చేటప్పుడే అక్కడి నుంచి పట్టుకొని వస్తే అది చనిపోతుంది, అది అవుతుంది. అక్కడనే లైన్లో వచ్చి తీసుకుంటే అది ఇబ్బంది కావద్దు అని గవర్నమెంట్ దాన్ని అరేంజ్ చేస్తారు. క్యూలో వచ్చేటప్పుడే లైన్లో చేపని అక్కడనే వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. నాన్నగారు చనిపోయిన తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తారు? ఇప్పుడు మా బత్తిని ఫ్యామిలీ మొత్తం చాలామంది ఉన్నామండి. మొత్తం 5 అన్నతమ్ముళ్ళు, డాడీ వాళ్ళ 5 అన్నతమ్ముళ్ళు, వాళ్ళ పిల్లలు, మేము అందరం అన్నలము తమ్ముళ్ళము అందరం కలిసి, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి దూద్ బౌలీలో ఫిష్ ప్రసాదం 7th రోజు స్టార్ట్ అవుతుంది. 24 hours పడుతుంది అది చేయడానికి. అక్కడి నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్ 11 AM వస్తాం. మీ దగ్గర బావి కూడా ఉంది, ఆ బావిలో నీళ్ళు కూడా తీసుకొస్తారని చెప్పేసి అంటారు. ఆ బావి ప్రత్యేకత ఏంటి? ఇప్పటివరకు ఆ బావి ఎప్పుడైతే దానికి మాకు సాధు దానికి పూజ చేసిండ్రో, ఇప్పటివరకు ఎన్ని ఎండలు వచ్చినా కానీ ఆ బావి చుట్టుముట్టు ఇళ్ళలో అక్కడ వేరే దగ్గర కూడా వాటర్ ఉండదు. కానీ మా బావిలో ఇప్పటికీ వాటర్ ఉంటుంది. అవే వాటర్ మేము ఈ ప్రసాదం తయారు చేయడానికి వాడతాము.
థ్యాంక్ యూ. మొత్తం మీద ఫిష్ ప్రసాదం జూన్ మొదటి వారంలో స్టార్ట్ చేస్తారు. జూన్ మొదటి వారంలో స్టార్ట్ అయిన తర్వాత ఒక రోజంతా కూడా ఇది ప్రసాదం పంపిణీ చేస్తాం. తినడానికి వచ్చే వాళ్ళు ఏదైతే ఈ మందు తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఎంటీ స్టమక్తో వచ్చి తీసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఆగిన తర్వాత మిగతా ఏదైనా భోజన కార్యక్రమం చేసుకోవాలి. మరొక వైపు ఇది పథ్యం కూడా దీన్ని చేయాల్సిన అవసరం ఉంది. ఒక 4 years రెగ్యులర్గా వాడితే ఖచ్చితంగా ఏదైతే ఆ సమస్య ఉందో ఆ సమస్యను పూర్తి స్థాయిలో నివారణ చేసుకునే అవకాశం ఉందంటున్నారు. కెమెరామెన్ ప్రకాష్తో మహేందర్, పబ్లిక్ కోర్ట్ న్యూస్, హైదరాబాద్.